ఆ దక్షిణ దిక్కున అలా ఉండగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. రాజర్షి మాత్రమే అవగలిగాని మళ్ళీ తపస్సు చెయ్యాలి, నేను ఘోరమైన తపస్సు అనుకుంటున్నాడు. ఇంతలో ఇక్ష్వాకు వంశంలో ఆ కాలంలో త్రిశంకువు అనేటటువంటి మహారాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుగారికి ఒక కోరిక కలిగింది, శరీరం మీద వ్యామోహం. అందుకని ఏమిటి, మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతే చాలదు, మిగిలిన వాళ్ళకన్నా ఏదో తనకొక కొత్తతనం ఉండాలి. నా వంశంలో పూర్వీకులందరూ స్వర్గానికి వెళ్ళారు, నేను స్వర్గానికి వెళితే ఎలాగా, అందుకని నాకేదో కొత్తతనం ఉండాలి. అందుకని ఏం చెయ్యాలి, నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, ఈ శరీరం ఇక్కడ పడిపోకూడదు. అందుకని అలాంటి యాగం ఏదైనా ఉంటే చేస్తానని కులగురు ఎవరు పురోహితుడు వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు కోరిక ఉందండి, మీరు నన్ను తప్పకుండా కోరిక తీర్చాలి, నేను ఎంత గొప్ప యజ్ఞమైనా సరే చేస్తాను, కానీ నన్ను సశరీరంగా ఈ శరీరంతో స్వర్గలోకానికి పంపించాలని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఎంత గొప్ప యజ్ఞమైనా చెయ్యి, ఎంత గొప్ప సంభారాలన్నా పట్రా, నువ్వు ఎంత మహారాజు అయినా కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటిది ధర్మశాస్త్రంలో లేదు. ఈ శరీరం ఎవరిదైనా పడిపోతుంది, పడిపోయిన తరువాత మాత్రమే స్వర్గలోకంలో శాశ్వత నివాసం. అందుకని దీంతో స్వర్గానికి వెడతానంటే అది కుదరదు, అలాంటి యజ్ఞయాగాదులు చేయించడం కుదరదన్నాడు. అనేటప్పటికి ఆయనకి గురువు మీద కోపం వచ్చింది. చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, కొన్నాళ్ళు ఒక దేవుణ్ణి పట్టుకుంటారు, అన్నీ ఒకే దేవుని యొక్క వివిధమైనటువంటి వెలుగు కిరణములు అని గ్రహించలేరు. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు పూజ చేసి, ఈ దేవుడి కన్నా ఇంకో దేవుడు ఎవరో వచ్చాడు, కొత్తగా వచ్చిన దేవుడు కొంచెం లేసీస్ ఫెయిర్, చాలా తేలిగ్గా వరాలు ఇస్తున్నాడని ఇంకోటి చెప్తాడు, వీడికన్నా ప్రాజ్ఞుడు వాడు, ఇక్కడ మానేస్తాడు, అక్కడ కడతాడు, కానీ వీడే ఆ రూపంలో ఉన్నాడు. వాడు కనిపెడతాడు, అక్కడ మానేసి ఇక్కడికి వచ్చాడు రోయ్ వీడని. మళ్ళీ కొన్నాళ్ళు అవుతుంది, ఇక్కడ మానేస్తాడు, ఎవరో గురువుగారు వచ్చారు ఊళ్ళోకి, ఆయన ఏదో చాలా చెప్తున్నట్ట, ఆయన దగ్గర ఉపదేశం పుచ్చుకుంటే అన్నీ అయిపోతాయిట, అందుకని వెడతాడు. అందుకని వెళ్ళి వీడు రూపాయి పావలా ఇస్తాడు, వీడికి కోట్ల రూపాయలు, పిల్లలకు ఉద్యోగాలు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు వాడే చేసుకోగలడు కదా తపశ్శక్తి. అందుకని ఇవన్నీ వచ్చేటట్టుగా ఉపదేశానికి ఎడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ 10 రోజులు 15 రోజులు తిరుగుతాడు, అయిపోయింది, మొహం మొత్తేస్తుంది, కొత్త గురువు గారు ఇంకోళ్ళు ఉన్నారు, అక్కడికి ఎడతాడు. ఇక ఇదే త్రిశంకు అంటే. మూడిటి యందు శుద్ధి ఉండాలి. వేటి యందు? వాక్కు, మనస్సు, త్రికరణ శుద్ధి అంటారే, మనోవాక్కాయ కర్మల యందు శుద్ధి ఉండాలి. ఇవి మారుతూ ఉండడమే త్రికరణముల యందు శుద్ధి లేకపోవడం. అందుకని వశిష్ఠుడిని వెళ్ళి అడిగాడు కులగురువు, ఆయన చెప్పిన మాట వినాలి. అయ్యో కుదరదా గురువుగారు, నన్ను మన్నించండి, అయితే నేను కూడా పూర్వీకుల్లాగే యజ్ఞయాగాదులు చేస్తాననాలి. అలా అనలేదు, మీరు చేయించలేరా, అయితే నేను ఇంకోడిని చూసుకోనా అన్నాడు. వశిష్ఠుడు ఒక ఈడ్రా వీడు విర్రేళ్లే ఉన్నాడు, ఇంకోడిని చూసుకోనా అంటాడేమిటి, వేదం అనేటటువంటిది ఒకటి ఉంది అక్కడ, అందులో లేనిదెవడు ఇవ్వలేడు కదా, నేను కులగురువుని ఉన్న మాట చెప్పాను, ఇంకోడిని చూసుకోనా అంటే నాకు చేతకాని వాడు చేసేవాడా అన్నట్టుగాను ఊరుకున్నారు. అందుకు వశిష్ఠుడిని వదిలేశాడు. పోనీ వశిష్ఠుడిని వదిలేసి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా, వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన 100 కొడుకులు, ఒక్కొక్కడి ప్రవర్తన ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఆ 100 కొడుకులు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళు పాపం వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ప్రత్యాఖ్యాతోస్మి గురువునా గురుపుత్రస్తథైవచ అన్యాంగతిం గమిష్యామి స్వస్తివోస్తు తపోధనాహ. అయ్యా మీరు నా కోరిక తీర్చాలి, ఎందుకని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, శరీరంతో నన్ను స్వర్గానికి పంపించమని అడిగాను. ఆయన అన్నారు, అలా కుదరదయ్యా అన్నారు, మీ దగ్గరికి వచ్చాను, ఎంత గొప్ప యజ్ఞమైనా చేస్తాను, నన్ను పంపించండి శరీరంతో అన్నారు. అంటే వాళ్ళు మొహం చిట్లించుకుని అన్నారు, నీకు బుద్ధుందిరా అసలు, నీకు కులగురువు వశిష్ఠుడు, ఆయన మా తండ్రి, మాకు కూడా మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుడు ఆయన, బ్రహ్మర్షి, ఆయన ఎలా చెప్తే మేము అలా చేస్తాం, కానీ తండ్రి గారు చెయ్యనన్న పని, నీ కులగురువు చెయ్యనన్న పని, మా తండ్రి చెయ్యనన్న పని మేం చేసి దీన్ని స్వర్గానికి పంపించమా శరీరంతో, అది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? అలా వెళ్ళడం కుదరదు, అది జరిగే పని కాదు, దాన్ని అంగీకరించదు శాస్త్రం, మమ్మల్ని అడుగుతామేమిటి, అందుకని కుదరదన్నాడు. అంటే పోని వెళ్ళిపోవాలి కదా. ఈయన అన్నాడు, ఏం చేస్తాను, మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను, మా గురువు గారు కుదరదన్నారు, గురుపుత్రులు కదా మీ దగ్గరికి వచ్చాను, మీరు కుదరదంటున్నారు, నేనేం చెయ్యను మరి. అందుకని ఋషిపుత్రాస్తు చచ్చుత్వా వాక్యం ఘోరాభిసంహితం శేపు పరమ సంక్రుద్ధ చండాలత్వం గమిష్యసి. మీరు కూడా కుదరదు అంటే నేను ఇంకో గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చి వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు ఇలా గురువుల్ని మారుస్తూ తిరుగుతానంటే ఏమిటి అస్తమానం, అందుకని నువ్వు చండాలుడవగుదువుగాక అని శపించారు. ఈ మాట వాళ్ళు అనగానే సూర్యోదయం అయింది మరునాడు.
రాజాభరణములతో చక్కగా ఉండేటటువంటి రాజుగారి యొక్క శరీర కాంతి పోయింది, నల్లగా అయిపోయాడు. ఒంటి మీద పెట్టుకున్న ఆభరణములు బంగారము అన్నీ ఇనుముతో చేసినటువంటి ఆభరణములు అయిపోయాయి. ఎర్రటి జుత్తు అయిపోయింది, ఎర్రటి కళ్ళు, భయంకరంగా అయిపోయాడు. చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు రాజుగారిని చూసి పారిపోయారు. వాళ్ళు ఇదిగోటి ఇలా అయిపోయాడు రాజుగారిని. పారిపోతే పాపం ఆశ్వరూపంతో అలాగే తిరుగుతూ తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఈయన్ని అడిగాడు, ఏమని? అయ్యా నేను చాలా ధార్మికంగా పరిపాలించానండి, ఇన్ని చేసినా ఇంత జరిగినా మార్పు రాదు ఒక్కొక్కళ్ళు. వాడు ఎంత దెబ్బ తిననివ్వండి, వాడు మాత్రం ఇంకా కింద పడ్డా సరే నేను మీదే ఉన్నానంటాడు. వాడిని మీరు మార్చలేరు, మీరు ఎన్ని చెప్పండి వాడు చెట్ట చివరికి అన్నీ విని ఒకటే మొదలెడతాడు. చూసారా, అదేనండి నేనంటున్నది, నిన్న తప్పులు వేస్తారంటాడు వాడు. మీరు ఎంత చెప్పండి వాడు తప్పు ఒప్పుకోడు. మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నేను సత్యంగా పరిపాలించాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, గురువులను ఆరాధించాను, నా తప్పేముంది చెప్పండి, నేను ఏమన్నా ముందే పోని పై వాళ్ళని వెళ్ళి ఎవరినన్నా అడిగితే వశిష్ఠుడు తప్పట్టుకోవచ్చు. వశిష్ఠుడిని అడిగాను, ఏమని? నన్ను శరీరంతో పంపించమయ్యా, యజ్ఞం చేసుకుంటానన్నాను. కుదరదన్నాడు. అంటే నేనేం చేశాను, పోన్లే వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదాం, మళ్ళీ బయట వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు, ఏదో ఇంట్లో బ్రహ్మగారిని మార్చేసినట్టు, అందుకని వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదామని వాళ్ళ అబ్బాయిల దగ్గరికి వెళ్ళాను. పోనీ వాళ్ళు పంపించచ్చు కదా. వాళ్ళేమన్నారు, మా నాన్నగారు చెప్పండి మేము చేస్తామా, అది వేదంలో లేదు, శాస్త్రంలో లేదు, నిన్ను పంపించాం శరీరంతో, కుదరదన్నారు. ఏం చేస్తాను, పైగా పోనీ పంపించకపోతే వదిలేసే, నన్ను ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని ఇచ్చారు, శాపం ఇచ్చేశారు. ఎంత ధార్మికంగా పరిపాలించానో తెలుసా అండి. ధార్మికంగా పరిపాలించిన వాడైతే ఏం తెలియాలి, అధర్మమైన కోరికలు గురువుగారిని కోరకూడదు అసలు. అందుకని ఇటువంటి వాడిని ఇలా అయిపోయాను. చూసారా నా బ్రతుకు ఎలా అయిపోయిందో, మీరు తప్ప నాకు గతి లేదు, మీరే నన్ను రక్షించాలన్నాడు. విశ్వామిత్రుడికి కడుపులో కోరికేమిటి, వశిష్ఠుడు పంపించలేనన్నాడు సశరీరంతో స్వర్గానికి. ఎలాగో నేను వశిష్ఠుడి మీద అస్త్రాలేసి ఏం చేయలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేను అన్నది విశ్వామిత్రుడు చేశాడని లోకం అనుకోవాలి. నీకేం పర్వాలేదు అబ్బాయి, నేను పంపిస్తానన్నాడు. ఎలా పంపిస్తాడు, దానికేం అలా పంపించడానికి మార్గాంతరం ఏం లేదు. అందుకని ఎలా పంపిస్తాను నేను మాత్రం అని ఆయన అనుకోలేదు. ఆయనకి కావలసింది ఒకటి, కడుపులో అక్కసం. వశిష్ఠుడు పంపనన్నాడు, ఇలా శాపం ఇచ్చి మార్చేశాడు. అందుకని నేను మాత్రం నిన్ను పంపించి తీరుతాను అని, గురుశాపకృతం రూపం యదిదంత వర్తతే అనేన సహరూపేణ శశరీరో గమిష్యసి. నిన్ను ఎలా పంపిస్తానో తెలుసా, నీ గురువు నీ గురుపుత్రులు నిన్ను సశరీరంతో స్వర్గానికి పంపలేక కోపం వచ్చి శాపం ఇచ్చి ఏ శరీరాన్ని ఇలా మార్చారో మార్చిన ఈ శరీరంతో నిన్ను స్వర్గానికి పంపిస్తాను. నిన్ను మళ్ళీ మామూలుగా క్షత్రియుడిగా మార్చి కూడా కాదు, ఇలా ఉండగానే ఈ నల్లటి ఆకారంతో ఇనప ఆభరణాలతో పంపిస్తాను. చూడు విశ్వామిత్రుడు అంటే ఏమిటో అన్నాడు. ఎవడైతే ఆయనకి ఎందుకు పని అవుతుంది కావాలంతే. అందుకని ఆయన ఏం చేశాడు, అయ్యా నాకు తెలుసండి మీ అంత మహానుభావుడు ఎక్కడుంటాడు, ఇక్కడే కూర్చుంటాను చెట్టు కింద, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తానని కూర్చున్నాడు ఆయన. ఈయన ఏం చెయ్యాలి, తన శిష్యులందరినీ పిలిచాడు. అబ్బాయి మీ అందరూ బ్రహ్మాండం అంతా తిరగండి, బ్రాహ్మణులు ఎక్కడెక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకురండి, ఋషులు ఎక్కడున్నా సరే శిష్యులతో తీసుకురండి. విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తున్నాడు. ఏమిటా యాగం, వశిష్ఠుడు చెయ్యలేనన్న యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు. వశిష్ఠుడు పంపలేకపోయాడు సశరీరంతో త్రిశంకుణ్ణి, విశ్వామిత్రుడు పంపిస్తున్నాడు శరీరంతో. అలాంటి యాగం చేస్తున్నాడు అని చెప్పి తీసుకురండి. ఒకవేళ ఎవడైనా అదేమిటి అలా ఎలా పంపిస్తాడు, విశ్వామిత్రుడు మాత్రం కుదరదని అన్నాడు అనుకోండి, వాడి పేరు రాసుకురండి అన్నాడు. వెళ్ళారు, అందరినీ పిలిచారు. విశ్వామిత్రుడి పేరు చెప్పగానే అందరు అన్నారు, బాబోయ్ కోపం ఎక్కువండి ఆయనకి, మనకి ఎందుకు వచ్చిన కూడా వెడితే పోలేదా ఒకసారి, అందరి ఇళ్ల కన్నా ఫంక్షన్కి ఎవరింటికి వెళ్తారంటే రాలేదని పేరు రాసుకుంటే రేపు పొద్దున ఉపద్రవం వస్తుందేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా పెడతారు. అందుకని ఆయన పర్వాలేదు, ఏ గుళ్ళోనే కనపడ్డప్పుడు అయ్యా మీరు ఏమనుకోకండి అంటే, పిచ్చోడేమనుకోడు పాపం అనుకున్న వాడి ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, రేపు పొద్దున వాడు కోపం పెట్టుకుంటాడేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా వెళ్ళి ఆయన కంట్లో పడే వరకు ఇలా 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 చూసి మరీ రావాలి. అందుకని ఓసారి వెళ్ళొచ్చేద్దామని బ్రాహ్మణులందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన కొడుకులు వచ్చారు. వచ్చి ఒక మాట చెప్పారు, అయ్యా నాన్నగారు అందరినీ పిలిచాం, అందరూ వచ్చేశారు, కానీ వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళు రాలేదు. వాళ్లతో పాటుగా ఇంకొక్కడున్నాడు, ఆయన కూడా ఒక బ్రాహ్మణుడు, ఆయన కూడా నీ రానన్నాడు. రానని అనడం కాదు నాన్నగారు, వాళ్ళు మాట అన్నారన్నారు. ఏమన్నారా, ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, క్షత్రియో యాజకో యస్య చండాలస్య నివేశత
కథం సరసి భోక్తారో హవిస్తస్య సురక్షయ. యాగం చేయిస్తున్నవాడేమో క్షత్రియుడు, ఎందుకని రాజర్షి మాత్రమే అయ్యాడు విశ్వామిత్రుడు, అందుకని యాగం చేయిస్తున్నవాడు క్షత్రియుడు చేయిస్తున్నాడు. ఆ యాగం చేసేటటువంటి వాడు ఫలితం కోరి చేస్తున్నవాడు చండాలుడు చేస్తున్నాడు. వీడు హవిస్సులు ఇస్తాడు, ఆయన మంత్రాలు చెప్తాడు. దేవతలు ఎలా వచ్చి పుచ్చుకుంటారా హవిస్సులు? అలా యాగం చేసి సశరీరంతో పంపించచ్చా? అలా ఉందా ఎక్కడైనా వేదంలో పంపించమని? ఎలా కుదురుతుంది? అందుకని చెప్పి ఇది కుదరదు, మేం రాము అని చెప్పి ఒక్క బ్రాహ్మణుడు మాత్రం నేను రానని చెప్పాడు. ఆయన పేరు మహోదయుడు. మిగిలిన వాళ్ళు రామన్న వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క 9 కుమారులు మేము రామని చెప్పారు నాన్నగారు అన్నారు. అనేటప్పటికీ విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంతేనా, లిస్టులో ఇంకెవరైనా రామన్న వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఇంకెవ్వరు లేరు నాన్నగారు, వశిష్ఠుడి 9 కొడుకులు, మహోదయుడన్న బ్రాహ్మణుడు, వీళ్లే రామన్నారు. అంతే, వెంటనే కమండలం తీసుకున్నాడు, కుడి చేతిలో నీళ్లు వేసుకున్నాడు. భస్మీభూతాదురాత్మానో భవిష్యంతిర సంశయ. ఇప్పుడే శపిస్తున్నాను, ఇక్కడ కూర్చొని ఒక్క మాట అంటున్నాను. వశిష్ఠ మహర్షి యొక్క 9 కుమారులు, మహోదయుడు, వీళ్ళు 101 మంది భస్మరాశి అయి పడిపోతున్నారు. వీళ్ళు యమలోకానికి వెళ్ళిపోతున్నారు. నన్ను కాదన్నందుకు, నేను యాగం చేస్తుంటే రానన్నందుకు, నేను చేస్తున్నది తప్పన్నందుకు వాళ్ళు ఏమైపోతారో తెలుసా? 7 జాతి శతాన్యేపా మృతపా శాంతు సర్వశః. ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు స్వీకరించినప్పుడు శవమాంసం తింటూ బతుకుతారు. ఆ తర్వాత శ్వమాంసనిహితాహార ముష్టికా నామనిర్ఘృణాః వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతి మాం. వాళ్ళు ఆ తర్వాత ముష్టికులనేటటువంటి పేరుతో కొన్నాళ్ళు పుడతారు. పుట్టిన తర్వాత కొన్ని జన్మల పాటు కుక్క మాంసం మాత్రం తింటూ బతుకుతారు. నా మాట కాదన్నాడే మహోదయుడు, వాడు భస్మరాశి అయిపోతాడు. వాడు కూడా దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. కనపడ్డ ప్రాణులందరినీ చంపుతూ లోకంలో అందరి చేత నిందింపబడుతూ నిషాదుడై వాడు బతుకుతాడు. ఇదిగో శపించానన్నాడు. ఏమైపోయింది తపశ్శక్తి? క్రోధానికి ఎప్పుడైతే లోనైపోయాడో రాజర్షిత్వము అనేటటువంటిది రావడానికి కావలసినటువంటి తపశ్శక్తిలో కొంత భాగం ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత మొదలెట్టండి యాగం అన్నాడు. అని బ్రహ్మాండంగా యాగం మొదలెట్టారు. తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఎవరిని? త్రిశంకుని కూర్చోబెట్టి, అబ్బాయి చూడరా, నిన్ను పంపించేస్తున్నాం సశరీరంగా స్వర్గానికి, నువ్వు ఇంకా రెడీ అవ్వు, సిద్ధంగా ఉండు అన్నారు. అని హవిస్సులిస్తూ దేవతల్ని పిలిచారు. సృక్కు చేతిలో పట్టుకున్నాడు విశ్వామిత్రుడు, పట్టుకుని అందులో వేస్తూ దేవతల్ని పిలిచాడు. ఒక్క పేరు చెప్పినా ఏ దేవత హవిస్సు తీసుకోవడానికి రాలేదు. చూశాడు, కోపం వచ్చింది. ఓహో, నేను యాగం చేస్తుంటే, నేను హవిస్సులు ఇస్తుంటే, నేను రాజర్షినని, నేను ఇచ్చినటువంటి యాగం నేను చెప్పిన మంత్రంతో పిలిస్తే రావడానికి దేవతలు అంగీకరించలేదు. చూడండి నేనేం చేస్తాను అన్నాడు. పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం సశరీణ నయామి స్వర్గమోజస దుష్ప్రాపం సశరీణైనా దివంగచ్చనరాధిప. ఇదిగో నాకున్నటువంటి తపశ్శక్తిని నీకు ధారపోసేసి చెప్తున్నాను. నాకున్నటువంటి అపారమైన తపశ్శక్తి అంటే ఏమిటో దేవతలు చూస్తారు. బయలుదేరి తపశ్శక్తితో వెళ్ళిపోతారు స్వర్గానికి అన్నాడు. అమాంతం భూమి మీద ఉన్నవాడు లేచిపోయాడు. వెళ్ళిపోతున్నాడు ఆయన స్వర్గానికి. పైన స్వర్గలోకంలో ఇంద్రుడు సభ తీర్చి అందరితో కూర్చున్నాడు. ఈయన రైహిమని వచ్చేస్తున్నాడు పైకి. గబగబా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఇంద్రుడితో చెప్పారు, అయ్యా ఎవడో నల్లగా ఉన్నాడు, ఇనపాభరణాలు వేసుకున్నాడు, వాడు శరీరంతో వచ్చేస్తున్నాడు స్వర్గలోకంలోకి, ఇది ఎక్కడ విచిత్రమో మాకు తెలియదన్నారు. అదేమిటి అలా ఎలా వచ్చేస్తున్నాడు రా? శరీరంతో స్వర్గానికి రాకూడదు, శరీరం అక్కడ వదిలేసి స్వర్గానికి వస్తారు పుణ్యం ఉంటే. వాడు అలా ఎలా వస్తున్నాడని చూశాడు ఒక్కసారి ఇంద్రుడు. చూసేసరికి వస్తున్నవాడు త్రిశంకు వస్తున్నాడు. పైనుంచి చూసి ఒక్కసారి ఒక పెద్ద కేకేశాడు ఇంద్రుడు. త్రిశంకో గచ్చ భూయస్తం నాసి స్వర్గకృతాలయ గురుశాప హతో మూఢ పతభూమి మవాక్షిరాహ అన్నాడు. ఒరే, నువ్వు గురుశాప హతుడివి, నిన్ను వశిష్ఠుడు శపించాడు, నీకెక్కడుంది అధికారం స్వర్గలోకానికి రావడానికి? గురుశాపము చేత కొట్టబడినటువంటి వాడికి ఊర్ధ్వలోకాలకు వస్తావా నువ్వు? పో కిందకి, తలకిందులుగా పడి కింద పడి అన్నాడు. అనేటప్పటికీ ఇలా వస్తున్న వాడి తల కిందకి అయిపోయింది, కాళ్ళు పైకి అయిపోయి వాడు మళ్ళీ కింద పడిపోతున్నాడు. కింద పడిపోతూ బాగా భూమికి దగ్గరికి వచ్చాక మహానుభావ విశ్వామిత్ర కిందకి దోహేశారు పడిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ చూశాడు విశ్వామిత్రుడు. అప్పటి వరకు వెళ్ళిపోయాడు స్వర్గానికి అని సంతోషంగా కూర్చున్నాడు. వాడు గభాల మళ్ళీ కేకేశాడు. ఆగు ఆగు అన్నాడు ఈయన. ఆగు ఆగు అని చూశాడు. ఎందుకు వచ్చేసావు అన్నాడు. వాళ్ళందరూ పెద్ద కేకేశారు. నాసి స్వర్గ కృతాలయ గురుశాపహతో మూఢ నాసి స్వర్గ కృతాలయ పతభూమి భవాక్షిరాహ పో కిందకని చెప్పి తిరగేస్తూ వేశారు, నన్ను పడిపోతున్నానన్నాడు. ఎంత పని చేశారా వాళ్ళు నిన్ను, చూడు నేనేం చేస్తాను అని సృక్కు చేతిలో ఎత్తి పట్టుకున్నాడు. నాకున్న మిగిలిన తపశ్శక్తితో ఇదిగో నేను సృష్టించేస్తున్నాను మళ్ళీ.
అని ఋషి మధ్యే స తేజస్వి ప్రజాపరివాపర సృజం దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన పరాన్ పునః. ఒక్కసారి తనకున్న తపోబలం అంతటితో అప్పటికి ఏమైపోయింది, వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుల్ని శపించేశాడు, మహోదయుణ్ణి శపించేశాడు, నిష్కారణంగా పనికిరాని టిక్కెట్ ఇచ్చి త్రిశంకుణ్ణి పైకి పంపించేశాడు, వాడి కిందకు వచ్చేశాడు. ఉన్న తపశ్శక్తి చేత ఇంకో స్వర్గాన్ని సృష్టించేశాడు, దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షుల్ని సృష్టించేశాడు. అయినా దేవతలు రావట్లేదు. చూస్తాను వాళ్ళ పని అన్నాడు. దేవతల్ని కూడా సృష్టి చేసేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా మహానుభావ? ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం వేరు స్వర్గాన్ని నిర్మిస్తావా? వేరుగా నక్షత్ర మండలాన్ని నిర్మిస్తావా? మళ్ళీ దేవతల్ని నిర్మిస్తావా? మహానుభావ శాంతించు. విశ్వామిత్ర, ఇది నువ్వు చెయ్యవలసిన పని కాదు. నీకు శాస్త్రం తెలుసు. సశరీరుడై ఎవ్వడూ స్వర్గలోకానికి రాడు. కానీ నువ్వు ఇంత తపశ్శక్తిని ధారపోశావు కాబట్టి నీ చేత నిర్మింపబడినటువంటి ఈ నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి అవతలుంటుంది. అవతల ఉండి అందులో ఈ త్రిశంకుడు మాత్రం తిరగబడి తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఆ నక్షత్రాల మధ్యలో అలా ఉంటాడు. అలా మేము వరం ఇస్తాం, అంతేకాని ఇది స్వర్గలోకానికి మాత్రం తీసుకో అన్నారు. ఏమైంది? వశిష్ఠ మహర్షి మీద కోపం పెట్టుకుని, సరే కన్సోలేషన్, ఇంకంతకన్నా ఏం చేయడం కుదురుతుంది, ఎవడూ కాదంటున్నాడు ఇంకా. అందుకని చెప్పి సరే అయితే అన్నాడు. యాగం అయిపోయింది, మీ అందరూ బయలుదేరండి అన్నాడు. అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ జీరోకి వచ్చింది. ఎందుకని? తపశ్శక్తి అంతా అయిపోయింది. ఎందుకని? మళ్ళీ వశిష్ఠుడి మీద కోపం. ఆ కోపంతో ఏం చేశాడు? మళ్ళీ అక్కర్లేని పని అంతా చేశాడు. చేసి ఇలా కాదనుకున్నాడు, నా మనస్సు ప్రశాంతత కావాలి, అందుకని చెప్పి నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను అని చెప్పి ఒక్కసారి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోతానన్నాడు. ఇప్పటిదాకా దక్షిణ దిక్కునున్నాడు, ఇప్పుడు దిక్కు మార్చేశాడు. మార్చి ముందు హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేశాడు, తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళి తపస్సు చేశాడు, ఇప్పుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయి ఏవముక్త్వా మహాతేజా పుష్కరేషు మహాముని తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశన ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాపతిర్నృప అని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు మొదలుపెట్టి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలు పెడితే చాలా గొప్ప తపస్సు జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి కాలంలోనే పాపం ఆ మనస్సులో ఉండేటటువంటి కామక్రోధాదుల్ని ఇంకా జయించలేకపోయాడేమో. తప ఉగ్రం దురాధర్షం తేపే మూల ఫలాశన, మూలాల్ని ఫలాల్ని తింటూ మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. అదే సమయంలో ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాధిపతి నృప అంబరీష ఇతి ఖ్యాతో ఎష్టుం నపుమచక్రమే. ఆయన అదే కాలంలో అయోధ్యానగరాన్ని అంబరీషుడనేటటువంటి రాజుగారు పరిపాలిస్తున్నాడు. ఆయన అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని వదిలేడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే అక్కడ యాగం చేయిస్తున్నటువంటి ఋత్విక్కులు అన్నారు, ఆ గుర్రం కనపడకపోతే వెనక్కి రాకపోతే యజమాని నశించిపోతాడు. అందుకని గుర్రానికి బదులుగా అప్పుడున్నటువంటి శాస్త్రాన్ని బట్టి అసలు అశ్వమేధయాగం కలియుగంలో లేదు, ఒక్క త్రేతాయుగంలోనే ఉంది. అందుకని ఆ యుగాల్లో ఉంది, ఇప్పుడు లేదు, కలియుగంలో మాత్రం లేదు. అందుకని అశ్వం లేదు కాబట్టి అశ్వంతో సమానంగా నువ్వు ఒక పశువుని తీసుకురావాలి. అక్కడ బలి ఇచ్చి ఆ అశ్వమేధయాగాన్ని పూర్తి చేయడం కోసమని గుర్రం యొక్క స్థానంలో పెట్టడానికి ఒక మనుష్యుణ్ణి తీసుకురమ్మన్నారు. అంటే అది కూడా ఎలా తీసుకురావాలి? ఎవరినో ఎత్తుకొచ్చేస్తే కుదరదు, సశాస్త్రీయంగా న్యాయంగా తీసుకురావాలి. అందుకని ఆయన అశ్వం స్థానంలో పశువుని తెచ్చుకోవడానికి అంబరీషుడు రథం ఎక్కి బయలుదేరాడు. అలా వెళ్ళగా సపుత్ర సహితం తాత సభార్యాం రఘునందన భృంగు తుంగే సహాసీన రుచీకం సందదర్శ. అక్కడ సందదర్శ అక్కడికి వెళ్ళేటప్పటికీ భృగుతుంగము అనేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖరం మీద రుచీకుడు అనేటటువంటి ఒక ఋషి తన భార్యతోటి మగపిల్లలతోటి కూర్చునున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి అంబరీషుడు రథంలోంచి ఒక్కసారి చూశాడు. చూసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు కోరికండి, నేను అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నాను, నేను ఎప్పటి నుంచో యాగం చెయ్యాలనుకున్నాను. ఆ యాగం చేస్తుండగా యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు, యాగం ఆగిపోయింది. అందుకని ఆ యాగ పశువు నిమిత్తం నాకు ఒక పిల్లవాడు కావాలి. మీ దగ్గర చాలామంది మగపిల్లలు కనపడుతున్నారు, అందుకని నాకు ఒక్క మగపిల్లవాడిని ఇచ్చి నా యాగం పూర్తయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు రుచీకుడు, పెద్ద పిల్లవాణ్ణి ఇవ్వడం కుదరదయ్యా అన్నాడు. ఎందుకని? తండ్రి పెద్ద కొడుకుని ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరికి దత్తుడిగా ఇవ్వకూడదు, ఎందుకంటే అది ధర్మ సంతానం.
పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్యాన్ని మలచి పెద్ద కొడుకుగా ఇస్తారు దేవతలు. అందుకని పెద్ద కొడుకుని ఎట్టి పరిస్థితులలోనూ దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివరి వాడిని అసలు దత్తత ఇవ్వకూడదు. శాస్త్రంలో ఏంటంటే చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకని పెద్దవాడిని దత్తత ఇవ్వకూడదు. పెద్దవాడంటే శాస్త్రంలో తండ్రికి ప్రీతిటే, చిట్ట చివరి వాడంటే తల్లికి ప్రీతిటే. ఏమో అలా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మరి శాస్త్రం అలా మాట్లాడింది కాబట్టి అది నిజమై ఉండొచ్చు. అందుకని తండ్రి అన్నాడు, పెద్ద కుమారుణ్ణి ఇవ్వడం కుదరదయా అన్నాడు. ఆవిడంది, ఆయన భార్య అంది, చిన్న కుమారుణ్ణి ఇవ్వడం నాకు కుదరదు అంది. ఎందుకని? చిన్న కుమారుడు అంటే తల్లికి ప్రీతి కనుక. అంటే ఆ మధ్యలో ఉన్నవాడికి శునశ్శేపుడని ఆ మధ్యలో కుర్రాడు, అతనికి ఎక్కడ లేని బాధ వేసింది. ఆయన అన్నాడు, ఓహో పెద్ద కొడుకుని మా నాన్నగారు ఇవ్వరు, ఆఖరి వాడిని మా అమ్మ ఇవ్వదు అంటే వెళ్ళిపోవని ఎవరిని చెప్పినట్టు? నన్నే కదా అన్నట్టు. ప్రాయేణ హినరశ్రేష్ఠ జ్యేష్ఠ పితృషు వల్లభా మాతృణాంతు కనీయాంసం తస్మాద్రక్షే కనీయసం. ఎక్కడో కూర్చోబాబు. అందుకని ప్రాయేణ హినరశ్రేష్ఠ జ్యేష్ఠా పితృషు వల్లభా, పెద్దవాణ్ణి తండ్రి వదలడు, చిన్నవాణ్ణి తల్లి వదలడు. అంటే మధ్యలో వాడిని నన్ను వదిలేసినట్టే కదా, అందుకని నన్ను తీసుకెళ్ళిపోండి. వీళ్ళిద్దరికీ అక్కర్లేని వాడిని నేను ఎందుకు ఇక్కడ అంటే ఆయన ఏం చేశాడు? తప్పకుండా తీసుకెడతానని 1,00,000 ఆవుల్ని ఆ ఋషికి ఇచ్చి, అంటే ఋషి మాత్రం ఎందుకు ఇచ్చాడు మనం ఒకటి ఆలోచించాలి. ఆయనకి ధర్మం తెలుసు. రాజు భూమండలాన్నంతటినీ కాపాడేటటువంటి వాడు, మహాత్యాగం చేశాడు. తండ్రి కూడా ధర్మాన్ని తప్పకూడదు, రాజుని బ్రతికించుకోవాలి. రాజు బ్రతకాలంటే యాగం పూర్తవ్వాలి. అందుకని ఔదార్యంతో తన కొడుకుని ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడు. అంతేకాని చేతకాకో ప్రేమలేకో కొడుకునిచ్చిన వాడు కాడు రుచీకుడు కూడా. అందుకని మధ్య కొడుకుని ఇచ్చేశారు. ఆయన్ని తీసుకెళ్లి రథం మీద కూర్చోబెట్టుకుని అంబరీషుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చోట కూర్చుని అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. పాపం ఈ పిల్లవాడు రథం దిగి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా నన్ను ఎలాగో చంపేస్తారు, తీసుకెళ్లి యూపస్తంభానికి కట్టేస్తారని తిరుగుతుంటే, అలా తిరుగుతుంటే అక్కడ ఆశ్రమం కనపడింది. ఎవరిది ఈ ఆశ్రమం అని అడిగాడు. అంటే అది విశ్వామిత్రుడి ఆశ్రమం అన్నారు. విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విశ్వామిత్రుడు ఒళ్ళో పడిపోయాడు. పడిపోయి ఆయన కాళ్ళు పట్టుకుని, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, పెద్దవాణ్ణి మా నాన్న ఇవ్వనన్నాడు, ఆఖరి వాణ్ణి మా అమ్మ ఇవ్వనంది, మధ్యలో పుట్టిన పాపానికి నన్ను ఇచ్చేశారు యజ్ఞ పశువుగా, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అంబరీషుడు. నేను దీర్ఘాయుర్దాయం బతికి తపస్సు చేసి స్వర్గాన్ని పొందాలని నాకు కోరిక ఉంది, నాకు యాగ పశువుగా వెళ్ళిపోవాలని కోరిక మనస్సులో లేదు. అందుచేత మహానుభావ నువ్వు నన్ను రక్షించవలసింది అన్నాడు. అంటే విశ్వామిత్రుడు అభయం అన్నాడు, ఇది నేను రక్షిస్తాను, నువ్వేం బెంగపెట్టుకోకన్నాడు. అని ఎలా రక్షించాలి? అందుకని తన కొడుకుల్ని పిలిచాడు. అబ్బాయి, తండ్రి మాట విని తండ్రి చెప్పినటువంటి పని చేసినవాడు కదా కొడుకు అంటే. చూశారా పాపం ఈ శునశ్శేపుడు ఎలా ఏడుస్తున్నాడో, వాడికి యజ్ఞ పశువుగా వెళ్ళడం ఇష్టం లేదురా, అందుకని మీరు తండ్రి మాట విని మీలో ఎవరో ఒకడు వెళ్ళండ్రా అన్నాడు. వాళ్ళు అన్నారు, ఓ వెర్రి నవ్వోటి నవ్వి, చాలా గొప్ప న్యాయం చెప్పేవలే నాన్న, కథమాత్మసుతాం హిత్వా త్రాయసేమ్యసుతం విభో అకార్యమివ పశ్యామ స్వమాంసమివ భోజనే. నీ కొడుకుల్నేమో యాగపశువుగా పంపిస్తావా, ఇంకోడు కొడుకుని రక్షిస్తావా? ఇదే కుక్క మాంసం తిన్నట్టు లేదా నాన్న ఈ నువ్వు చెప్పిన ధర్మం అన్నాడు. అనేటప్పటికీ ఎక్కడ లేని కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ఒరే, నేను వెళ్ళమంటే వెళ్ళకపోగా కుక్క మాంసం తిన్నట్టుగా ఉంది, నేను చెప్పిన న్యాయం అంటారా మీరు? ఆ మాట అన్నారు కాబట్టి శ్వమాంస భోజన సర్వే వశిష్ఠా యువజాతిషు పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యామనువత్సదా. వశిష్ఠుడి జాతిలో పుట్టండి రా అన్నాడు. వశిష్ఠుడికి జాతి ఉందా అంటే వశిష్ఠ అంటే వశిష్ఠుడి కుమారుల్లాగా మీరు వశిష్ఠుడు కుమారుల్లో అయిపోండి అన్నాడు. అంటే ఇప్పటికీ కడుపులో మంట ఉండిపోయింది. ఏమిటి? వాళ్ళని కుక్క మాంసం తినమని చెప్పించాడు, అందుకని మీరు అలా ఉండన్నాడు. వశిష్ఠుడు కొడుకుల్ని ఎలా కుక్క మాంసం తినమని చెప్పించానో అలా మిమ్మల్ని చెప్పిస్తున్నాను. శమాంసమివపస్వామ, మీ అందరూ కూడా శమాంస భోజనా సర్వే వాసిష్ఠామివ జాతిషు పూర్ణం వర్ష సహస్రంతు పృథివ్యామనువత్సదా. ఈ భూమండలం మీద 1000 సంవత్సరాలు బతకండి కుక్క మాంసం తింటూ అన్నాడు. అమ్మబాబో, ఇదెక్కడ తండ్రిరా అని వాళ్ళు అనుకునే లోపల పాపం కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు. వికృతాశ్చ విరూపాశ్చ, వికృతమైన విరూపమైన రూపాలతో వాళ్ళు కుక్క మాంసం తినడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీడిని చూశాడు, ఈ కుర్రాన్ని. ఇప్పుడు శునశ్శేపుణ్ణి రక్షించడం ఎలా? కుర్రాన్ని దగ్గరికి పిలిచాడు. ఒరే, నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇదేమిటి మామయ్యేమో వాళ్ళందరినీ చెప్పించేశాడు, ఇప్పుడు నన్ను ఎలా రక్షిస్తాడు అనుకుంటున్నావేమో, నీకేం బెంగలేదు, నేనున్నాను. పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్ని ముదాహర. ఎందుకు వచ్చిందంటారు ఈ కోపం? ఈ కోపం రావడానికి కడుపులో మంటోటి ఉంది. ఏమిటి?
వశిష్ఠుడు కొడుకుల్ని ఎంత గొప్పగా పెంచాడో, ఆ త్రిశంకు వచ్చి యాగం చేయించమంటే కొడుకులు ఒప్పుకోలేదు. మా నాన్న చెయ్యని పని మేము ఎలా చేస్తామన్నారు. ఎంత మంచి కొడుకులు రా వశిష్ఠుడు కానీ కడుపులో ఉండిపోయింది. తన కొడుకులు అలా మాట విన్నారనిపించుకోవాలి. అందుకని ఒరే మీరు వెళ్ళండి రా అన్నారు. వశిష్ఠుడు కొడుకుల్లా వీళ్ళు అనకపోగా, ఇదేంటి నాన్న కుక్క మాంసం తిన్నట్టుంది నువ్వు చెప్పింది అన్నారు. అందులోంచి వశిష్ఠుడు కొడుకుల్లా నా కొడుకులు మాట వినలేదంటుంది లే బ్రోకం అని శ్వమాంసనితాహార పొండి మీరు కుక్క మాంసం తినండి అన్నాడు. పోయింది తపస్సు. మళ్ళీ చేసిన తపస్సు కాస్త మళ్ళీ పోయింది. ఎందుకని శాపం ఇచ్చేశాడు. ఇచ్చేసి పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాధ్య వాగ్భిరగ్ని ఉదాహర, నువ్వేం బెంగ పెట్టుకోకురా శునశ్చేపుడా, నిన్ను తీసుకెళ్లి యూపస్తంభానికి కడతారు. కట్టినప్పుడు అది వైష్ణవ యాగం. ఆ యూపస్తంభానికి కట్టినప్పుడు నీకు 2 మంత్రాలు చెప్తాను. అందరూ నీకు ఎర్రటి వస్త్రాలు కట్టి నీకు ఒంటి నిండా రక్తచందనం రాసేసి ఈ మంత్రాలు చదువుతుంటారు. నువ్వేం భయపడకు. భయపడకుండా మనస్సులో నువ్వు ఆ 2 మంత్రాలు బాగా మననం చేయి. మననం చేస్తే దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు ఆ మంత్రాలకి. సామాన్యుడు కాదండి విశ్వామిత్రుడు, ఎన్ని తెలుసో చూడండి ఆయనకి. నిన్ను తీసుకెళ్లి యాగ పశువుగా వధించక ముందే ఇంద్రుడు వస్తాడు. వాడిని వదిలేయండిరా, మీరు యాగ పశువుని ఇవ్వకముందే నేను ప్రీతి చెందాను, 1,000,000 రెట్ల ఫలితం ఇచ్చేసాను యాగానికి అంటాడు. నువ్వు బతికిపోతావు, రాజు బతికిపోతాడు, ఇద్దరు బతుకుతారు. వెళ్ళు, నువ్వేం బెంగపెట్టుకోకుండా ఆయన 2 మంత్రాలు ఉపదేశం చేసేశాడు. ఆ 2 మంత్రాలు ఉపదేశం పొందేసి పాపం ఆ శునశ్చేపుడు సంతోషంగా రథం ఎక్కి అంబరీషుడిని పిలిచాడు. అప్పటి వరకు వాడు ఎక్కరా రథం అంటే ఏడుస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నారని. ఇప్పుడు వాడు రథం ఎక్కి ఎంతసేపు కూర్చుంటే అలాగా రా తొందరగా పోదాం యాగానికి అన్నాడు. అంబరీషుడు ఆశ్చర్యపడి, ఇప్పుడు రథం ఎక్కి తీసుకుపో అంటాడు ఏమిటని. ఫోన్లే కుర్రాడు ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం యాగం పూర్తి చేసేద్దామని పాపం గబగబా వెళ్ళిపోయాడు. యూపస్తంభానికి కట్టేశారు. కట్టేసి యాగం చేస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు కట్టారు, రక్తచందనాన్ని పూశారు. ఇన్ని చేసిన తరువాత వాడు కళ్ళు మూసుకుని ఆ ఇంద్రుణ్ణి ఉద్దేశించి స్తోత్రం మొదలెట్టాడు. 2 మంత్రాలు చదివేటప్పటికి ఇంకా యాగం పూర్తి చేయకముందే దేవేంద్రుడు వచ్చాడు. ఈ పిల్లవాడు చేసినటువంటి మంత్రముల చేత ప్రీతి పొందాను, అందుకని యాగ పశువుని మీరు ఇవ్వక్కర్లేదు, ఇవ్వకుండానే 1,000,000 రెట్ల ఫలితాన్ని ఈ యాగానికి మీకు ఇచ్చేస్తున్నాను, అందుకని మీ అందరూ ఆ యాగ ఫలితాన్ని పుచ్చేసుకోండి అని చెప్పి దీర్ఘమాయుస్తథ ప్రాదాచ్యుతశేఫాయా రాఘవ, దీర్ఘాయుర్దాయాన్ని కూడా శునశ్చేపుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసేటప్పటికి ఆ శునశ్చేపుడు హాయిగా యూపస్తంభం నుంచి విడుదల చేయబడి మళ్ళీ తపస్సు చేసుకుని సంతోషంగా దీర్ఘకాలం జీవించాడు. ఆ రకంగా మళ్ళీ ఏమైంది, పశ్చిమ దిక్కుకు వెళ్ళి మొదలెట్టిన తపస్సు తన కొడుకుల్ని శపించుకోవడానికి సరిపోయింది. సరిపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ బాధపడ్డాడు. అయ్యో ఇక్కడికి వచ్చాను పుష్కర క్షేత్రానికి, ఇంత తపస్సు మొదలెట్టాను, కానీ మళ్ళీ తపస్సు పోయిందిరా, ఇలా కాదు, ఇంకా నేను ఎవరితో మాట్లాడను, నేను నిశ్శబ్దంగా తపస్సు మొదలెడతాననుకున్నాడు.